మనం ఒక గేమ్ ఆడినాం అనుకో, మనం గెలిస్తే హౌ వాజ్ ద డే, బాగుంటుంది. మనం ఓడిపోతే హౌ వాజ్ ద డే, డల్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ది సేమ్ వే ఓవర్ థింకింగ్ని కూడా మనం అస్త్రం లాగా యూజ్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ యువర్ వెపన్. అదే ఓవర్ థింకింగ్లో మనం మునిగిపోతే దెన్ దాట్ ఈస్ వెపన్ ఆన్ యూ. ఓకే, ఆ కత్తి తీసుకొని పక్కవాడిని కోసుకుంటున్నామా, కూరగాయలు కోసుకుంటున్నామా, మనం కోసుకుంటున్నామా, ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్. ఓవర్ థింకింగ్ ఈజ్ అ డీమన్ ఫర్ మెనీ పీపుల్. ఓవర్ థింకింగ్ ఈజ్ లైక్ అ డైనోసార్. నేను ఒక యాంట్ అనుకో నాన్న, ఇంత పెద్ద డైనోసార్ వస్తుంది అనుకో, ఫస్ట్ ఆ రూపానికే భయపడతా నేను, రైట్? సో ఓవర్ థింకింగ్ అలాంటిది. ఇఫ్ యూ థింక్ దాట్ డైనోసార్ ఈస్ గోన్ కిల్ యూ, ఇంకా అసలు వార్ స్టార్ట్ కాకముందే అయిపోయింది నీది.